రెండు తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణగా పేరుగాంచిన నాగార్జున సాగర్ డ్యాం నిండు కుండలా మారింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ కు భారీగా ఇన్ఫ్లో రావడంతో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. దీంతో సాగర్ ప్రాజెక్టు 14 గేట్లను అధికారులు ఎత్తేశారు. ఈ క్రమంలో సాగర్ ఆయకట్టులో సాగు మరింతగా పెరగనుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలో ఆయకట్టు రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గత వానాకాలం వేసంగి సీజన్లను కోల్పోయిన ఆయకట్టు రైతులు ఈ వానాకాలంపై ఆశలు పెట్టుకున్నారు. మొన్నటిదాకా తాగునీటినైనా అందివ్వగలదా అన్న అనుమానాలు వ్యక్తమైనా ఎగువన కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ నిండిపోయి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో నాగార్జున సాగర్ రిజర్వాయర్ వేగంగా నిండింది. శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తోంది. శ్రీశైలం డ్యాం 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ కు ఇన్ఫ్లో అనూహ్యంగా పెరగడంతో ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 532.40 అడుగులకు చేరుకుంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 172.8700 టీఎంసీలకు చేరుకుంది. సాగర్ జలాశయం శరవేగంగా నిండుతుండడం, అనూహ్యమైన ఇన్ఫ్లో ఉండటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాలువకు నీరు విడుదల చేసింది. దీంతో సాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుత నీటి మట్టం 582 అడుగులకు మెయింటైన్ చేస్తూ వచ్చే వరద ప్రవాహాన్ని దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్ 14 గేట్లను ఎత్తడంతో కృష్ణమ్మ దిగువకు పరుగులు పెట్టింది. సాగర్ ఎడమ కాలువ కింద 11 లక్షల ఎకరాలు, కుడి కాలువ కింద 12 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో మొత్తంగా 6.40 లక్షల ఎకరాలు ఉంది. ప్రస్తుతం నార్లు పోసుకుని మడులు సిద్ధం చేసుకున్న రైతులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయడంతో ఆయకట్టు పూర్తిగా రైతులు సాగు చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టు నుంచి తాగునీటి అవసరాల కోసం జంట నగరానికి హైదరాబాద్, మిషన్ భగీరథ, వరద కాలువ ద్వారా నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు కృష్ణా జలాలు వెళుతున్నాయి. సాగర్ నిండటంతో తాగు, సాగునీటి సమస్యలు తీరాయి.